భారీ వర్షాలతో మహబూబాబాద్ జిల్లా అతలాకుతలమవుతోంది. వర్షాలు వరదలకు జిల్లాలోని రోడ్లు బ్రిడ్జిలు కొట్టుకుపోయాయి. పొలాల్లో ఇసుక మేటలు వేసింది. మహబూబాబాద్ జిల్లాలో వర్షాల ప్రభావంపై మరింత సమాచారం కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, వర్షాల ఎఫెక్ట్ ఎలా ఉండింది? మహబూబాబాద్ ప్రజలను వర్షాలు వెంటాడాయి. వాళ్ళ జీవన విధానాన్ని దెబ్బతీశాయని చెప్పచ్చు. తీవ్ర ఆస్తి నష్టాన్ని, ప్రాణ నష్టాన్ని కూడా మిగిల్చాయి. ప్రస్తుతం నేను కనిపిస్తున్నది చెరువులోనో వాగులోనో కాదు, ఇది పచ్చని పంట పొలాలు. ఇక్కడ మొన్నటి వరకు నాట్లు వేసుకున్నటువంటి పచ్చని పంట ఇది. కానీ భారీ వర్షాలతోటి ఒక్కసారిగా ఉప్పొంగిన చెరువులు, వాగులతోటి మొత్తం చెరువులు తలపించే విధంగా పంట పొలాలంతా కూడా ఇసుక మేటలు వేశాయి. ఇక్కడి నుంచి కూడా వాగు లేదా ఈ చెరువు పక్కనటువంటి పొలాలన్నీ కూడా ఇదే పరిస్థితి మహబూబాబాద్ జిల్లాలో కనిపిస్తుంది. చాలా ప్రాంతాలలో కూడా ఇలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. కొన్ని చోట్ల బ్రిడ్జిలు కొట్టుకుపోయేంత ప్రవాహం వచ్చిందంటేనే వర్షాలు ఏ స్థాయిలో మహబూబాబాద్ జిల్లాను ముంచెత్తాయో మనం అర్థం చేసుకోవచ్చు. గార్ల కావచ్చు, లేదా డోర్నకల్లు, అదేవిధంగా కేసముద్రం, మహబూబాబాదు, ఇలా అనేక మండలాలలో కూడా భారీ వర్షాలు నమోదయ్యాయి. రికార్డు స్థాయిలో వర్షాలు నమోదయ్యాయి. రాష్ట్రంలో అత్యధిక వర్షపాతం నమోదైనటువంటి ప్రాంతాల్లో 25 తీస్తే అందులో 7-8 మహబూబాబాద్ జిల్లాలోనే ఉన్నాయి. ఇనుగుర్తిలో అయితే 46 సెంటీమీటర్ల వర్షపాతం పడింది. 2 రోజుల పాటు అదే విధంగా పడ్డది. సేమ్ టైంలో మహబూబాబాదు కావచ్చు, అదేవిధంగా కేసముద్రం, డోర్నకల్లు, అక్కడ కూడా రికార్డు స్థాయిలో వర్షాలు పడ్డాయి. దీంతో పంట పొలాలన్నీ కూడా ఇసుక మేటలేసాయి. కొన్ని చోట్ల పంట మొత్తం కూడా కొట్టుకుపోయింది. చెరువులకు గండి పడటం కావచ్చు, తర్వాత వాగులలోకి ప్రవాహం ఎక్కువ రావడంతో రైతులకు నష్టాన్ని చవిచూసిందని చెప్పచ్చు. ఓవైపు ప్రాణాల నష్టం కూడా ఈ జిల్లాలో జరిగింది. సేమ్ టైంలో ఆస్తి నష్టంకు సంబంధించి చూస్తే ప్రధానంగా పొలాల మీద ఎక్కువగా ఈ ప్రభావం చూపించిందని చెప్పచ్చు. కొంతమంది రైతులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. చెప్పండి, అంటే మొన్నటి వరకు ఈ ప్రాంతం ఎట్లా ఉండేది అసలు? మొన్నటి వరకు ఈ ప్రాంతం మొత్తం పచ్చని పొలాలు, మొత్తం ఈ నుంచి మొదలు పెడితే అక్కడ ఎంకరేజ్ చెరువు దానిక మొత్తం ఇవి పొలాలు వేసినాయి మొత్తం. మొన్న రీసెంట్గా ఏంటంటే ఇది ఇంతకుముందు మా తాతల నాడు కూడా తెలియదు, మా తండ్రుల నాడు కూడా తెలియదు. మొన్న వాన వల్ల ఈ ఒక్కసారి రీసెంట్గా ఈ వానలు వచ్చేసి ఈ వరదను ముంచేసి ఈ పచ్చని పొలాలు మొత్తం ఒక 50-60 ఎకరాల దానిక ఎంకడికి చెరువు దానిక మొత్తం ఇదే పరిస్థితి ఏర్పడ్డది. ఒక 4 చెర్ల వరద, అటు దర్గాకాడి చెరువు, దామవారి చెరువు, అటు కోరుకొండపల్లి చెరువు, ఇటు ఇంటికన్న చెరువు, చుట్టూ కుంటలు ఉంటాయి. అన్నీ వచ్చేసి ఒక్కగానే ఈ నీళ్ళు వచ్చేసరికి ఈ పచ్చని పొలాలు మొత్తం ఇట్లా ఉసుక మెటలు కట్టి దారుణమైన పరిస్థితి. మా ఇంటికన్నలో జీవన ఉపాధి అంటే ఈ పొలాలే. ఈ పొలాలు లేకుండా బతికే పరిస్థితి లేదు. జనరల్గా ఒక్కొక్క ఎకరానికి ఎంత పెట్టుబడి పెడతారు? ఇప్పుడు ఇసుక మేటలు వేసింది, ఈ ఇసుక మేటలు తీసి మళ్ళీ సాగు భూమిగా మార్చుకోవాలంటే ఎంత ఖర్చు అవుతుంది? కనీసం ఒక 1,00,000 రూపాయల దాకా ఖర్చు వస్తుంది. ఇప్పుడు జేసీబీలు కానీ, ట్రాక్టర్లు కానీ ఇవన్నీ బయటికి తరలియాలంటే 1,00,000 రూపాయలు మినిమం. ఒక ఎకరానికి 1,00,000 రూపాయలు వస్తుంది ఖరీదు. పంట నష్టం ఎంత జరిగింది? పంట నష్టం అంటే ఇప్పుడు దాదాపు ఒక ఎకరానికి వచ్చేసి కనీసం 4 ఫుట్ల వడ్లు అయ్యేది. అట్లాంటిది ఇప్పుడు ఎవరికి లేకుండా తినడానికి తిండి లేని పరిస్థితి ఏర్పడ్డది ఇప్పుడు మా ఊళ్ళే. ఒక 50-60 ఎకరాలు ఇదంతా పేదోళ్ళది. ఒక పేదవాళ్ళు తిని వాళ్ళు సేకరణ చేసుకొని వీళ్ళు ఉపాధి దీంతోటే బతికే వాళ్ళు ఇప్పుడు ఇలా బయట రోడ్డు పడి ఏం మందు తాగాలన్నా లేకుండా ఉరి పెట్టుకోవాలన్నా వాళ్ళు ఏం చేయాలో అర్థం కాకుండా ఉన్నది. అంటే చెరువులకు సంబంధించినటువంటి కట్టలు కావచ్చు, లేదా మీ ఇప్పుడు దాదాపు 4-5 చెరువులు ఫ్లడ్ ఎక్కువగా వచ్చిందని చెప్తున్నారు. ఆ చెరువుల పరిస్థితి ఎట్లా ఉంది? సేమ్ పొలాలకు సంబంధించినటువంటిది ఎట్లా ఉంది? చెరువులు కూడా ఈ దామర్ చెరువు, ఇంటికన్న చెరువు, ఈ మన రైల్వే బ్రిడ్జి మీకెళ్ళి వచ్చి ఆ కాంట్రాక్ట్ వల్ల కూడా రైతులకు ఒక 50 ఎకరాలకు నష్టం జరిగింది. కనీసం ఒక 10 ఫీట్లు 20 ఫీట్ల ఇసుక మేట కట్టింది. ఒక ఎకరానికి కనీసం 1,00,000 రూపాయలు అవుతుంది. పొలం కూడా మన పొట్టకొచ్చింది, పొట్ట శాతంలో ఉన్నది. ఒక 50 ఎకరాల రైతులు చాలా నష్టపోయిర్రు. వీళ్ళకి మాత్రం జీవనోపాధి లేదు. కంపల్సరీ వాళ్ళకి ఏదన్నా నష్టపరిహారం కంపల్సరీ గవర్నమెంట్ నుంచి కట్టలు కొంచెం మరమ్మతులు చేయాల్సిందే. లేకపోతే ఇప్పుడు వెంకటగిరి చెరువు కూడా తెగిపోయేటట్టున్నది. ఇంటికన్నా చెరువు, ఊర చెరువు కూడా కొంచెం మంచిగా లేదు. ఈ 2 చెర్లు దీని మీదకి వచ్చేసరికి ఇట్లా జరిగింది. ఇప్పటికైనా దీన్ని చేసి రైతులను కనుక కాపాడుకోకపోతే వాళ్ళు మందు తాగి చనిపోతారు. అంటే ఏం పొలం వేసినాం ఇక్కడ? ఏం పంట వేసినాం? వరి వేసినాం. నాట్లు వేసిండు. ఏం రకం వేసిండు? అది మన జేఎస్ఆర్ రకం వేసినాం.
1 మంత్ అవుతుంది నాటేసి మంచిగా అన్ని కలుపులు అన్ని పనులు ఒడిచినాయి. లాస్ట్ మందు కూడా జల్లి పడేసినాం మంచిగా కలుపులు తీసినాక నైట్ ఆ రోజే కలుపు అయిపోయింది. తెల్లారి వచ్చి చూసారికి ఈ కథ అయిపోయింది. కలుపు వెళ్ళి మీరు తీసుకొని వెళ్ళినప్పుడు ఈ పొలం అంతా ఎట్లా ఉండే ఇవంతా కూడా మీరు తెల్లారి వచ్చి చూసేసరికి ఎట్లా ఉంది? సాయంత్రం 5 గంటల వరకు ఉన్నాం మేము ఇక్కడే. వరాలు కోసుకొని కలుపు కలుసుకొని తేటగా చేసుకొని పోయినాం. పొద్దున ఇది కొట్టుకొని పోయిందని వచ్చి చూసారికి ఇసుక మేటలు ఆ రౌతులు ఏవో పడతా ఉన్నాయి. ఇప్పుడు ఈ కనిపిస్తుంది వాగా లేకపోతే మీ పొలాలేనా? ఇప్పుడు రాళ్ళు కూడా కనిపిస్తున్నాయి అక్కడ. ఒక్కసారి మనం అది చూడొచ్చు. మనం వాగును తలపించే విధంగా కూడా రాళ్ళు కనిపిస్తున్నాయి. ఇంతకనం రాళ్ళు కొట్టుకొచ్చాయా? రాళ్ళు ఈ కట్ట రాళ్ళే కొట్టుకొచ్చినాయండి. ఇది అంతా పంట పొలం. ఇగో ఇక్కడ వరి చూడండి. ఇగో ఇది వరే. ఇది వాగు కాదు, అది వాగు. ఇది మొత్తం ఆ గెట్టు కానించి ఇది ఎంత పొలమే. అసలు ఊహించిన ఇంత విపత్తు కానీ ఎప్పుడైనా? నాకు ఇప్పుడు 60-65 సంవత్సరాలు సార్. ఏ రోజు కూడా ఇటువంటి ఎంత వర్షం పడ్డా వాటర్ అయితే మా పొలాలకి ఎన్నడూ రాలేదు. నేను ఆ కాంట్రాక్టు సార్ ఆ మోరీలు తయారు చేసి వాటికి ఎదురు పెట్టిండు. ఆడ ఆయన ఒకటి కట్ట కూడా పోసిండు. ఆ కట్టతోని దీంతోనే ఆ కట్ట మీదకి వాటర్ వచ్చేసింది. నాగాక వర్షం బాగానే ఉంది. వర్షం ప్రభావం బాగుంది, ఆ వాటర్ ప్రభావం బాగుంది. వర్ష ప్రభావం బాగానే ఉంది, ఆ వాటర్ కూడా అటు పోలేక ఇటు నెట్టుకొచ్చింది. ప్రస్తుతం అయితే రైతుల ఆవేదన కూడా చూడొచ్చు. చాలా మంది రైతులకు సంబంధించి చెరువుల కట్ట దిగున ఉన్నటువంటి ఆయకట్టు కావచ్చు, అదేవిధంగా ఆకేరు, మున్నేరు, పాలేరు వాగులకు సంబంధించి ఉధృతమైనటువంటి ప్రవాహం కనిపిస్తుంది. ఈ ప్రవాహంతో చాలా చోట్ల పొలాలన్నీ కూడా కోతకు గురయ్యాయి, ఇసుక మేటలు వేసాయి. దీంతో రైతులు తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లింది. సేమ్ టైంలో గార్ల దగ్గర బ్రిడ్జి కొట్టుకుపోయింది. కొన్ని చోట్లనేమో రైల్వే ట్రాక్లు దెబ్బతిన్నాయి. ఓవైపు పంట పొలాలు అయితే మాత్రం తీవ్రమైనటువంటి నష్టాన్ని వాటిల్లిందని చెప్పొచ్చు. దాదాపు 2 నుంచి 3 ఫీట్ల వరకు కూడా ఇసుక మేటలు వేసాయి. సేమ్ టైంలో పెద్ద పెద్ద రాళ్ళు కూడా, ఆ కట్టలకు సంబంధించినటువంటి రాళ్ళు కూడా వచ్చి చేరాయి. అయితే చెరువులలో వాటర్ ఎక్కువగా ఉండడం, వాగు ఎక్కువగా ఉండడంతో చేపలు పట్టే వాళ్ళు కూడా చేపలు పడుతున్నారు. ప్రస్తుతం అయితే వర్షం కొంత తక్కువగా ఉండడంతో సహాయ కార్యక్రమాలు అయితే ముమ్మరం చేశారు. మరో 2 రోజుల పాటు కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉంటాయనే వాతావరణ అలర్ట్ నేపథ్యంలో అధికార యంత్రాంగం అయితే అప్రమత్తంగానే ఉంది. ఇప్పటికే డిఆర్ఎఫ్ బృందాలను అయితే రెడీ చేశారు. కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. మరోవైపు రైల్వే ట్రాక్కు సంబంధించి కూడా మనం చూడొచ్చు. రైల్వే ట్రాక్ సంబంధించిన పునరుద్ధర పనులు కూడా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఇంటికన్నకు సంబంధించినటువంటి రైల్వే ట్రాక్ మనకు చెరువు పైన ఉన్నట్టుగానే వేలాడుతూ కనిపిస్తుంది. కానీ యాక్చువల్గా ఇదంతా కూడా మట్టితోటి ఉన్నటువంటి ప్రాంతం. ఇదంతా రోడ్డు ఉండేది. ఆ పక్కన మాత్రమే చిన్న కల్వర్టు ఉండేది. కానీ వర్షం, వాగు, ఈ చెరువులు ఉప్పొంగినటువంటి ప్రవాహం ఏ స్థాయిలో ఉంటే ఇంత పెద్ద కట్ట కొట్టుకుపోయింది అనేది మనం అంచనా వేయచ్చు. అంత స్థాయిలో భారీ వర్షాలు కావచ్చు, వాగులు ఉప్పొంగడం, చెరువులు మత్తడి దూకడంతో ఈ ప్రమాదానికి, ఈ చెరువులు కట్టలు తెగిపోవడానికి కూడా కారణం అని చెప్పచ్చు. ప్రస్తుతం అయితే చెరువులకు సంబంధించి చాలా చోట్ల మత్తడి పడుతున్నాయి. కట్టలకు సంబంధించి కొన్ని చోట్ల ప్రమాదకరంగా ఉన్నాయనేది రైతులు చెప్తున్నారు. వాటన్నిటిని కూడా ఇరిగేషన్ కావచ్చు, మిగతా శాఖ అధికారులు కూడా ఒకసారి పర్యవేక్షించాల్సిన అవసరం అయితే కనిపిస్తుందని చెప్పచ్చు. సేమ్ టైంలో రైతులైతే నష్టపోయిన వాళ్ళని సహాయం చేయాలనేది ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటికే మంత్రి సీతక్క కూడా మహబూబాద్ జిల్లాలో పర్యటన చేశారు. ముంపు ప్రాంతాలలో ఆమె పరిశీలించడంతో పాటు అక్కడ ఉన్నటువంటి బాధితులకు కూడా ధైర్యం చెప్పారు. ప్రభుత్వ పరంగా కూడా కావాల్సినటువంటి సహాయ సహకారాలు కూడా అందిస్తామని వాళ్ళకి హామీ ఇచ్చారు. సేమ్ టైంలో అధికార యంత్రాంగం అంతా కూడా మరో 48 గంటల పాటు ఇదే తరహాలో అప్రమత్తంగా ఉండాలంటూ కూడా సీతక్క ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం అయితే రైతులకు సంబంధించి మాత్రం చాలామంది పొలాలు ఇసుక మేటలు వేసినటువంటి వాళ్ళంతా కూడా సహాయం చేయాలనే ఆవేదన మాత్రం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.